తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి ఇప్పటి వరకు 101 కోట్ల సొత్తు జప్తు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. కమ్మర్పల్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. 40,50,000 రూపాయల విలువ చేసే బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలవుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూలాంగ్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 19 లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఆదరించాలని కోరారు. భీమ్గల్ పట్టణంలోని వేల్పూర్ రోడ్లో టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్లో గల సానియా గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ అర్బన్ బీఎస్పీ కార్యకర్తల సమావేశం నిజామాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని అధిష్టానం తెరపైకి తెచ్చింది. ఇందుకు షబ్బీర్ అలీ సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. కామారెడ్డి కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ అధికారులు రైస్ మిల్లర్తో సమావేశం నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలన్నారు.